ఎంతసేపు ఎక్కడికెళ్ళావు సంపద? అత్తయ్య, చెకప్కి వెళ్ళాను. చెకప్ అయిపోయి చాలాసేపు అయిందట కదా, నర్స్ చెప్పింది. అదే చెప్పబోతున్నాను అత్తయ్య. స్కానింగ్ అయ్యాక వాష్రూమ్కి వెళ్ళాను. ఆయనకి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ సరిగా లేవని కొంచెం అటుగా వెళ్ళాను. చేతికేమైంది? అది వాష్రూమ్లో కాలు జారింది, పడబోయాను. అప్పుడు గీసుకుంది అత్తయ్య. ఏది చూడనివ్వు. ఇంకా నయం, కింద పడలేదు. ఇంకేమైనా? మేడం, రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు రమ్మంటున్నారు. రా. చూసుకోవాలి కదా సంపద, భయపడాల్సిందేమీ లేదు. ప్రెగ్నెంట్ అన్నాక అప్పుడప్పుడు నీరసంగానే ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోమ్మా. నేను చెప్పిన టాబ్లెట్స్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. వెళ్ళొస్తాను డాక్టర్. మంచిది. నమస్కారం భూపతి గారు. నమస్కారం. రండి పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి పంతులు గారు ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను శివ. కళ్యాణికి సిద్ధుకి త్వరలోనే నిశ్చితార్థం చేద్దాం అనుకున్నాం కదా, దానికి ముహూర్తాలు పెట్టిద్దామని పిలిపించాను. ఈ రోజు చాలా మంచి రోజు. ఎలాగూ త్వరలో కళ్యాణికి 18 ఏళ్ళు నిండుతాయి కదా. మంచిది పంతులు గారు, కూర్చోండి. అలాగే అమ్మా. కూర్చోండి. తాతయ్య వాళ్ళు ముహూర్తాలంటున్నారు. సిద్ధు లవర్ జస్ట్ మిస్ అయింది. తను దొరికుంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. చూసావా కళ్యాణి, నీ పెళ్లి చూడాలని మీ తాతయ్య ఎంత ఆరాటపడుతున్నారో. పంతులు గారు, నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడండి. పెళ్లి మాత్రం 18 ఏళ్ళు నిండుగానే చేస్తాం. అలాగేనమ్మా. నా కాడపడుచు కట్నం లేకుండా చేస్తున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు దమయంతి? భయపడాల్సిందేం లేదు, నార్మల్ వాంతులేనంట. చేతికి ఏమైంది సంపద? అది హాస్పిటల్ బాత్రూంలో పడబోయిందంట, చేతి గీసుకుంది. చూసుకోవాలి కదా సంపద, ఎంత ప్రమాదం తప్పిందో చూడు. ఇలాంటి చీరే కదా సిద్ధు లవర్ కట్టుకుంది. కలర్ కూడా ఇదే. సంపద, నువ్వు హనుమాన్ గుడి పక్కనున్న రోడ్డు దగ్గర ఎవరి కోసమైనా వెయిట్ చేస్తూ ఉన్నావా? రోడ్డు దగ్గర సంపద వెయిట్ చేయడం ఏంటి? నేను సిద్ధు జ్యువెలరీ షాప్ కి వెళ్ళొస్తున్నప్పుడు ఇలాంటి చీరలోనే ఒక అమ్మాయి పరిగెత్తడం చూశాను. నేనా? కళ్యాణి, ఏం మాట్లాడుతున్నావు? కడుపుతో ఉన్న అమ్మాయి ఎలా పరిగెడుతుంది? అయినా దమయంతి సంపదకి తోడుగా వెళ్ళింది కదా, అప్పుడు పక్కన దమయంతి కూడా ఉంటుంది కదా. అది కాదమ్మా. ఇంకాపే, ఏం మాట్లాడుకో.
సంపద, కళ్యాణి మాటలేం పట్టించుకోకు. అమ్మా, పంతులు గారు వచ్చారేంటి? కళ్యాణికి సిద్ధుకి నిశ్చితార్థ ముహూర్తం పెట్టించడానికి మీ నాన్నగారు పిలిపించారు. పంతులు గారు, మీరు చూడండి. అలాగేనమ్మా. నిశ్చితార్థమా? అసలేం జరుగుతుంది? సిద్ధు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నిజంగానే సిద్ధు కళ్యాణి చేసుకోవాలనుకుంటున్నాడా? సారీ శామ్, నేను చేస్తున్నంత ప్లాన్ అని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి కుదరట్లేదు. అమ్మా, 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. మార్చి 18వ తేదీ ఉదయం 8:30 దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఇంకే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. 1కి 10 సార్లు చూడండి. దేవతలందరూ ఆశీర్వదించే ముహూర్తమై ఉండాలి. తప్పకుండా అమ్మా, చాలా మంచి ముహూర్తం. పల్లవి, విన్నావుగా? మీ అమ్మ వాళ్ళకి చెప్పు. అలాగే అత్తయ్య. సిద్ధు కళ్యాణిల నిశ్చితార్థ ముహూర్తం నిర్ణయించామని. అలాగే అత్తయ్య. అమ్మా, ఇక వెళ్ళొస్తాను. అలాగే. మంచిది. సంపద, ఇంకా నిలబడ్డావే? వెళ్ళి విశ్రాంతి తీసుకో. చదువు గురించి ఆలోచించి ఆగిపోయాను. నాదే తప్పు. అందుకే ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, ఐ లవ్ యూ సిద్ధు, ఐ లవ్ యూ సిద్ధు, ఐ లవ్ యూ సిద్ధు. కళ్యాణి అంటే నాకు ప్రాణం. కళ్యాణి ఎందుకు ఇలా చేస్తోంది? నాతోనేమో ప్రేమించట్లేదు అంటుంది, సిద్ధుతో చనువుగా ఉంటుంది, మళ్ళీ అందరి ముందు సిద్ధు అంటే ఇష్టం అంటుంది. ఇలాంటి మెంటాలిటీతో కళ్యాణ్ అత్తారింటికి వెళ్ళినా ఆనందంగా ఉండగలదా? చిన్నపిల్లకైతే కొట్టి చెప్పొచ్చు, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లకి ఎలా చెప్పగలం? అమ్మా, చెప్పు పల్లవి. ఏమని చెప్పనమ్మా? గ్రహచారం బాలేకపోతే దేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టుంది నా తమ్ముడి పరిస్థితి. అర్థం కాలేదు పల్లవి. కళ్యాణితో సిద్ధు పెళ్లి అని అమ్మ చెప్పిన దగ్గర నుండి నీ మాటల్లో అర్థాలు వేరుగా ఉంటున్నాయి. ఎందుకుండవు? ఉంటాయి. మా తమ్ముడికి ఏలెన్నాటి శని పట్టుకున్నట్టుంది. లేకపోతే లోకంలో ఆడపిల్లలే కరువైనట్టు నీ కూతుర్ని ప్రేమించాడు. వాడి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, అన్నీ పోయాయి. అలా అంటావేంటి పల్లవి? కళ్యాణికి ఏం తక్కువ? అన్నీ తక్కువే, ఊళ్ళో పరువుతో సహా. పెళ్లి కూతురు మాధురి కూతురు అంటే యగాదిగా చూసి వెళ్తారు పెళ్లికొచ్చిన వాళ్ళంతా. అది పక్కన పెడితే కళ్యాణి ఏమైనా కోటీశ్వరాలా? సంతోషించడానికి, జనాలనే మాటలు దులుపుకోవడానికి. ఈ ఇంటి బిడ్డే కదా, అంతకన్నా ఏం కావాలి?
ఇదే మాట మా అమ్మ మానేమ్మతో అనేవు విరుచుకు పడేది. మీ అమ్మ ఎక్కడుంది? ఇక్కడికి వచ్చిందా? రాదా ఏంటి? కొడుకు పెళ్లి ఫిక్స్ అయిందంటే అన్ని వివరాలు ఆరా తీస్తుంది. మా అమ్మ వచ్చే కోడలికి రూపాయి పెట్టకపోయినా పెళ్లి కూతురు పుట్టింటి నుండి లెక్క పెట్టలేనన్ని లక్షలు తేవాలనుకుంటుంది. కళ్యాణిని ఎవరూ చేసుకోవడానికి ముందుకు రారు అని అనుకుంటున్న టైంలో సిద్ధు ప్రేమించాడని తెలిస్తే ముందు వాడి ప్రాణాలు తీసేస్తుంది. మా అమ్మకి డబ్బుంటే చాలు, ఎంత డబ్బున్నా చాలదు. లాభం లేనిదే ఏ పని చేయదు. జాలి, దయ, కరుణ ఇలాంటివి మా అమ్మకి అస్సలు ఉండవు. నీకిది తెలియని విషయం కాదనుకో. ఏందిరా సుబ్బుడు ఇట్ట వచ్చినావు? ఏంది కదా? మా ఆవు ఈ రోజే ఈనిందమ్మా. వడ్డీ డబ్బులు ఇలేదని అంకడు తల్లి బిడ్డను వేరు చేసి తల్లిని తీసుకొచ్చినాడమ్మా. నేనే కదా చెప్పిన తోలుకు రమ్మని. ఇయ్యాల రేపు అప్పటికి తీసుకునే వాళ్ళు ఎక్కువైనారు గాని కట్టేవాళ్ళు లేరు సుబ్బుడు. అమ్మా, ఈ ఏడాది ఎండలు ఎక్కువై వానలు లేక పొలం పాడైపోయిందమ్మా. అందుకే పైసలు కట్టలేకపోయా. తల్లి బిడ్డల్ని వేరు చేయకండమ్మా. పాలు కుడిపించాలి. ఎలాగైనా 10 రోజులు కట్టేస్తానమ్మా. అడ్డడ్డడ్డా, ఇప్పుడు నేను పాపం అంటే రేపు నన్ను చూసి అందరూ పాపం అంటారా సుబ్బుడు? సర్లే, నిన్ను చూస్తే జాలేస్తాండి. ఈ రోజే ఆవి ఈనాదంటివి. ఓ పంజయ్, నీ పెళ్ళాం పుస్తలు బంగారువే కదా, ఇట్ట ఇచ్చి కొట్టల్లో ఆవుని తోలుకుపో. అమ్మా పుస్తలా? ఏంది రావణమ్మా అంత ఆశ్చర్యపోతుండావు? అందరూ బంగారు పుస్తలే వేసుకుంటారా ఏంది? పసుపు తాడుకి పసుపు కొమ్మ కట్టుకొని కూడా మెళ్ళో వేసుకోవచ్చు. అమ్మా ఈ ఒక్కసారికి క్షమించండి అమ్మా. 10 దినాల్లో తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీర్చేద్దాం. 10 దినాలంటే ఇప్పుడే పుట్టిన తోడ పాలు దాక్కుండా బతుకుతాదా అంకడు? కట్టమమ్మా, ఒక రోజు కూడా బతకదు. అమ్మగారు, నాకు సందేహం అమ్మా. ఏందంకడు? తోడని తీసుకురమ్మని చెప్పకుండా ఆవునెందుకు తెమ్మన్నారు? దూడం తెస్తే ఏమొస్తదిరా? పేడ తప్ప. అదే ఆవును తెస్తే 2 పూట్ల పాలిస్తది కదా. అమ్మా, నీలాంటిది సత్తే మళ్ళీ పుట్టదు. అలాంటి మా అమ్మ చరిత్ర బాలేని పిల్లని చేసుకోవాలా అని అంటుంది. కానీ అవాక్కయ్యేంత కట్నం ఇస్తే మాత్రం ఒప్పేసుకుంటుంది.
కానీ నువ్వెలాగో ఇవ్వలేవు, ఈ పెళ్లి జరగదు. మీ అమ్మ నోరు తెరిచేంత డబ్బైతే కట్నంగా ఇవ్వలేను కానీ సుఖంగా బ్రతకడానికి అవసరమయ్యేంత ఇవ్వగలను. నిజమా? నువ్వు కళ్యాణికి కట్నం కూడా ఇవ్వగలవా? అవును, నా పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. నేను మాత్రం ఏం చేసుకుంటాను? మీరిస్తారమ్మా, కానీ ఇచ్చినట్టు శివపార్వతి అత్తయ్యకి తెలిస్తే మాత్రం శివంగిలా విరుచుకు పడతారు. నేనేదో కట్నం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని నన్ను అందరి ముందు కోరుతుంది కూడా. నేనిచ్చినట్టు ఎవ్వరికీ చెప్పను, సరేనా? తెలిస్తే మాత్రం ఈ పెళ్లి జరగదు. తెలియనివ్వనని చెప్తున్నాను కదా. పొరపాటున తెలిసినా పెళ్లి ఆగిపోతుంది, అంటే మర్యాద పోతుంది, అంటే ప్రాణం పోయినట్టే. ఆ తర్వాత కళ్యాణిని ఎవ్వరూ చేసుకోరు. నేను ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులిస్తాను, అది కూడా మూడో వ్యక్తికి తెలియకుండా. నువ్విక దీని గురించి మర్చిపో. అమ్మో అమ్మో అమ్మో, పల్లవి తింగరిది అమాయకురాలు అనుకునేదాన్ని, కానీ అసాధ్యురాలే. ఇన్ని రోజులు అనుపమ అంటే పడకపోయినా అనుపమ పేరు మీదున్న ఫిక్స్డ్ డిపాజిట్ అయినా నా బ్యాంక్ అకౌంట్ లో పడతాయని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటే టక్కున మధ్యలోకొచ్చి తమ్ముడు పెళ్లి అడ్డం పెట్టుకుని ఆ సొమ్మంతా కట్నం కింద అడుగుతుంది. ఆ అనుపమేమో తేరగా వచ్చిన సొమ్మే కదా అని తేలిగ్గా ఇచ్చేస్తుంది. ఇప్పుడేం చేయాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇంతకీ ఈయన ఊరు నుండి బయలుదేరారా లేదా? దమయంతి చెప్పు. ఏమండి, ఎక్కడున్నారు? ఇంటికొచ్చే ఉద్దేశం ఉందా లేదా? అరవకుండా విషయం ఏంటో చెప్పు దమయంతి. నా కడుపు మంట మీకు అరుపుల్లా వినపడుతున్నాయా? అసలేం జరిగిందో తెలుసా? ఇంత జరిగిందా? జరిగిందా అని నోరు తెరవడం కాదు, త్వరగా రండి. నేనిక్కడ ఒక్కదాన్నే అయిపోయాను. సరే, 2 రోజుల్లో వచ్చేస్తా. తెల్లవారితే అనుపమ బ్యాంకు వెళ్తుంది. ఈలోపే అన్నీ మారిపోవాలి. మారిపోతాయి. అనుపమ, బ్యాంక్కి వెళ్తావా? వెళ్ళు, నీకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను. రే సిద్ధు, నా తెలివితేటలు ఉపయోగించి టెక్నాలజీని వాడి నీ బండారం బయట పెట్టబోతున్నాను. ఇప్పుడు నువ్వు నీ లవ్వర్ ఏ మెసేజ్లు పెట్టుకున్నా నా మొబైల్కి వస్తాయి, కానీ వచ్చినట్టు మీ ఇద్దరికీ తెలీదు. అమ్మా, నీకు నిద్ర రాకపోతే కాసేపు కబుర్లు చెప్పుకుందామా? నాకు నిద్ర వస్తోంది. దుప్పటి కప్పుకోగానే గురుకు పెడతావా ఏంటి? లేదు కదా. లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి తెలుసా? ఈ మాట అంటే నీకు మా నాన్న విషయంలో కోపం రావచ్చు, బట్ నేను చెప్పేది కేవలం నా లవ్ మ్యాటర్ గురించే. డబ్బు ఖర్చు అనేదే లేదు. ఐ మీన్ కట్నం అడగరు కదా. అడిగితే ప్రేమకి అర్థమేముంటుంది? పెళ్లికి కొంతమంది వస్తారు, ఇంకొంతమంది రారు. అక్కడ ఖర్చు తగ్గిపోతుంది. మా నాన్నకి ఏ మాత్రం భారం మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేస్తే సంతోషిస్తాను. ఓకే. సారీ అమ్మా, నేను కావాలని ఇలా మాట్లాడాను, కానీ నిజంగా ఆ సిద్ధు అంటే నాకు ఇష్టం లేదు, ప్రేమ లేదు. ఆ రాస్కెల్ నన్ను ఎందుకు ఇరికించాడో కనుక్కుంటాను. వాడి గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసినా సగం పనైపోయినట్టే. అప్పటిదాకా నేను ఇలా మాట్లాడి విసిగించకపోతే నీకు నా మీద డౌట్ వస్తుంది.
లవ్ చేయను. అసలు ఆ సిత్తు ఎవరైనా నన్ను ప్రశ్నించిన పిల్ల ఈరోజు ప్రేమ పెళ్లి అని గొప్పగా మాట్లాడుతోంది. ఈ రోజు జరిగిన దానికి సారీ. రేపు రాత్రి 11 గంటలకి కలుద్దాం. హనుమాన్ గుడి దగ్గర కాదు, అవుట్ హౌస్ దగ్గరే. సిత్తుతో చాటింగ్ చేసుకుంటూ టైం పాస్ చేస్తోందనుకుంటా. రే సిద్ధు, రేపు అవుట్ హౌస్ దగ్గరే నీ బండారం బయట పెడతాను.